కేసీఆర్ బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ ప్రజా జీవితంలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని కాంగ్రెస్ ఎప్పుడూ చూడలేదని చిట్చాట్లో చెప్పారు. కేసీఆర్ బయటకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కోరారని గుర్తు చేశారు మహేష్. ఇక కేటీఆర్ మీద విచారణ జరుగుతోందని, కవిత వ్యాఖ్యల మీద కేసీఆర్ ఏం మాట్లాడతారో చూద్దామన్నారు. హెచ్ఎండిఏ పరిధిలో రైతులకు సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని చెప్పారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి ఏం సాధించారని సోనియా గాంధీకి లేఖ రాశారని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మహేష్ కుమార్ గౌడ్. కేంద్ర బీజేపీ 12 ఏళ్ల పాలనపైన కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి చేసిందేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిన 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవని విమర్శించారు. సోనియా గాంధీకి కిషన్ రెడ్డి లేఖ రాయడం విడ్డూరమని అన్నారు. సోనియా గాంధీని ప్రశ్నించే స్థాయి కిషన్ రెడ్డికి లేదన్నారు పీసీసీ చీఫ్. ఇక తెలంగాణపై అడుగడుగునా వివక్ష చూపిస్తున్న ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చే ధైర్యం లేని కిషన్ రెడ్డికి సోనియా గాంధీకి లేఖ రాసే నైతిక హక్కు లేదన్నారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి అన్ని రంగాల్లో కేంద్రం తెలంగాణపై పక్షపాతం చూపుతోందని మండిపడ్డారు పీసీసీ చీఫ్. కేసీఆర్ బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ ప్రజా జీవితంలోకి రావటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని కాంగ్రెస్ ఎప్పుడూ చూడలేదని చిట్చాట్లో చెప్పారు. కేసీఆర్ బయటకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కోరారని గుర్తు చేశారు మహేష్. కేటీఆర్ మీద విచారణ జరుగుతోందని, కవిత వ్యాఖ్యల మీద కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారో చూద్దామన్నారు. హెచ్ఎండిఏ పరిధిలో రైతులకు సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని చెప్పారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి ఏం సాధించారని సోనియా గాంధీకి లేఖ రాశారని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మహేష్ కుమార్. కేంద్ర బీజేపీ 12 ఏళ్ల పాలనపైన కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి చేసిందేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చినా 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవని విమర్శించారు. సోనియా గాంధీకి కిషన్ రెడ్డి లేఖ రాయడం విడ్డూరమని అన్నారు. సోనియా గాంధీని ప్రశ్నించే స్థాయి కిషన్ రెడ్డికి లేదన్నారు పీసీసీ చీఫ్. తెలంగాణపై అడుగడుగునా వివక్ష చూపిస్తున్న ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చే ధైర్యం లేని కిషన్ రెడ్డికి సోనియా గాంధీకి లేఖ రాసే నైతిక హక్కు కూడా లేదన్నారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి అన్ని రంగాల్లో కేంద్రం తెలంగాణపైన పక్షపాతం చూపుతోందని మండిపడ్డారు పీసీసీ చీఫ్.